హాయ్ అండి. నేను మీ పక్క పల్లెటూరు రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను చాలా బాగున్నా. వీడియోలు అయితే ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటూ వచ్చేస్తున్నానండి. అయితే ముందు ఫస్ట్ వచ్చేసి నేను బట్టలు పిండటం, నవారు పిండటం ఆ వీడియో షేర్ చేశాను. తర్వాత ఇల్లంతా బూజు దులిపానని ఒక వీడియో షేర్ చేశాను. తర్వాత అంటే ఇంట్లో సామాను మొత్తం కడగటం అవి మొత్తం వీడియో షేర్ చేశానండి. సంక్రాంతి పండగకి ప్రతి ఒక్క విషయం మీతో షేర్ చేసుకుందాం అని చెప్పాను. అలానే షేర్ చేసుకుంటున్నాను. అయితే ఇవాళ వచ్చేసి బియ్యం చెరిగి బియ్యం అయితే పిండి పట్టించుకురావాలండి. అయితే మీరందరూ ఏం చేస్తున్నారండి? ఇంట్లో పనులన్నీ అయిపోయినాయా? అంటే బూజులు దులపటం, సామానం కడగటం అన్నీ అయిపోయినాయా? మరి పండగకి ఏమేమి వండుతున్నారు ఏంటిది కామెంట్లో చెప్పండి. నేను కూడా చెబుతాను మీకు నేను ఏం వండుతున్నాను ఏంటిది అనేది. ఇక నేనైతే బియ్యం అయితే తీసుకొని వెళ్ళి పిండి దగ్గరికి వెళ్ళాలండి. అయితే ఇప్పుడు మనం పొద్దున్నే వెళ్ళామనుకోండి చాలా టైం పట్టిద్ది అక్కడ. ఎందుకంటే ఇప్పుడు పండగ టైం కదండి. పండగ టైంలో చాలామంది పిండి వేయించుకుంటూ ఉంటారు కాబట్టి లైన్ ప్రకారంగా వెళ్ళాల్సిందే, తప్పదు. అక్కడ అంటే ఎంతమంది ఉన్నా కానీ మనం వాళ్ళ తర్వాతే మనం పిండి వేయించుకోవాలి. అదేదో మనం పెందలాడి వెళ్ళామనుకోండి ఇబ్బంది ఉండదు అని చెప్పి ఇక నేనైతే ఇక పని చేసేసుకొని ఇక దీపారాధన చేసుకొని ఇక బియ్యం జరుపుకొని వెళ్ళాలండి. బియ్యం జరుపుకొని మర దగ్గరికి వెళ్ళాలి పిండి పట్టించుకురావడానికి. ఇక అదండి పండగ సీజన్ అంటేనే ఎవరికైనా హడావుడే కదా. అంటే మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. నేను అయితే ఇక్కడ తులసమ్మ దగ్గర ముగ్గేస్తున్నాను కదా. అయితే తులసమ్మకి ఇటు వెనకాల అటువైపు పందికొక్క అయితే బాగా తోడుతుందండి. పందికొక్క అలవాటైంది ఇంట్లోకి. అయితే గేట్లో నుంచి వస్తుందండి. చిన్న గేట్ ఉంది కదా మాది, ఆ గేట్లో నుంచి సందులో నుంచి వస్తుందండి. అంత ముందైతే వచ్చేది కాదు. ఇప్పుడు అలవాటైంది, బాగా అలవాటయ్యి చెట్లలో మొదల్లో తోడుతుందండి. తోడేసి ఏర్లు బయటకు వచ్చేలాగా చేస్తుంది అనమాట. అది ఎట్ట అలవాటైందో నాకైతే అర్థం కావట్లేదు కదండి. చెట్లన్నీ చంపేసిద్దేమో ముందు, అది భయంగా ఉంది నాకు. నా చేతులతో నేను మొక్కలు నాటుకొని చక్కగా పెద్ద అయినవి, చక్కగా పూలు పోతున్నాయి. నేను పూజ చేసుకునేటప్పుడు కూడా నాకు పూలకు ఇబ్బంది లేకుండా చక్కగా పూలు అనేది పోతుంది. ఒకళ్ళ ఇంటికి వెళ్ళకుండా దీపారాధన చేసేటప్పుడు మన ఇంట్లో పూలు అనేవి చెట్టుకి తెంపి దేవుడికి పెట్టుకుంటున్నాను. అట్లాంటిది ఇప్పుడు ఆ పందికొక్క అనేది మొదల దగ్గరే తోడుతుందండి. తోడేసరికి నాకు చెట్లు ఏమవుతాయా అనిపిస్తుంది. అదొకటండి. ఒకటి నిమ్మ చెట్టు పడి మొలిసిందండి. పడి మొలిస్తే మొక్కల మధ్యలో సరేనని చెప్పి నేను అంతే ఉంచితే లేదండి, అది మజ్జిగ కొట్టేసి తుంపులు చేసేసింది. అలాగా మరి మొక్కలన్నీ అలానే చేసిద్దో ఏమో, నాకైతే అదే భయంగా ఉంది. మరి ఆ పందికొక్కుని ఏం చేయాలో ఏమో నాకైతే తెలియట్లేదండి. కానీ అదైతే వచ్చి అది సైలెంట్గా వచ్చి వెళ్ళిపోతే నాకేం ఇబ్బంది ఉండదు. దాని గురించి వచ్చి చెట్లలో మొదల్లో తోడుతుంది. నాకు ముందు అదే ఇబ్బందిగా ఉందన్నమాట. చెట్లను ఏం చేసిద్దా అని చెప్పి. చెట్లను ఇంత చక్కగా చూసుకుంటా నేను వాటిని పెంచుకుంటా నీళ్ళు పోసుకుంటా ఉంటున్నాను. అలాంటిది ఇప్పుడు అది వచ్చి తోడుతుంటే చెట్లన్నీ ఏమవుతాయా అనిపిస్తుంది. చక్కగా పూలు పోతున్నాయి. నేను పూజ చేసుకునేటప్పుడు నాకు పూజకు అనేది ఇబ్బంది లేకుండా పూలు అనేవి ఉంటున్నాయి. ఇప్పుడు నేను చూంచే నాటు గులాబీ అండి, హైబ్రిడ్ గులాబీ, నాటు గులాబీ. ఇవి వచ్చేసేమో కాగడ మల్లెలండి. మళ్ళీ ఇంకొకటేమో ఆరెంజ్ కలరు గులాబీ ఉంది కదా చిట్టుది, అది అనమాట. ఇక అదండి పూలైతే కోసుకున్నాను. పూలవి కోసుకొని ఇక నేనైతే ఇక్కడ దీపారాజన కుందులో కడిగి పెట్టేసుకున్నాను కదండి. ఇక అయితే తీసుకొని వెళ్ళి పూజ చేసుకుంటున్నాను. ఇక అదండి నాకైతే ఇక ఇప్పుడు అదే చెట్లతో దిగులుగా ఉందన్నమాట. చెట్లను ఏం చేసిద్దా అని చెప్పి చూడాలి. అక్కడ ఏమన్నా అడ్డం పెట్టినా కూడా నెట్టుకొని వచ్చేస్తుందండి. మరి దాన్ని ఏం చేయాలో ఏమో నాకు అర్థం కావట్లా. చూడాలి ముందు అయితే. దీపారాజన కుందులు తీసుకొని వెళ్ళి పూజ అయితే చేసేసాను. పూజ ఎలా ఉంది ఏంటిది అనేది చూసేయండి ఒకసారి.
పూజ చేసేసానండి. పూజ అది అయిపోయినాక ఇంక బట్టలు ఉతికేసి బట్టలు అయితే ఆరేస్తున్నానండి. ఈ బట్టలు అవి ఆరేసి ఇప్పుడు బియ్యం జరగాలి. బియ్యం చెరిగి అప్పుడు నేను క్యాన్లో పోసుకొని ఇక మిల్లు దగ్గరికి అయితే వెళ్ళాలండి. మిల్లు దగ్గరికి వెళ్తే ఎంత టైం పట్టిద్దో చూడాలి. మిల్లు దగ్గర చాలా టైం పట్టిద్దండి. ఎందుకంటే ఇప్పుడు పండగ టైం కదా, చాలామంది పిండి లేపించుకుంటూ ఉంటారు. చాలా టైం పట్టిద్ది. ఇక బియ్యం అవి చెరిగి తీసుకొని వెళ్ళాలి. అక్కడ కూడా మీకు వీడియో షేర్ చేస్తానండి. ఇక అది ఇప్పుడైతే ఇక నేను ఈ బట్టలన్నీ ఆరేయటం అయితే అయిపోయింది. ఈ బట్టలన్నీ ఆరేసి అప్పుడు బియ్యం దగ్గరికి అయితే వెళ్దామండి. బియ్యం దగ్గరికి వెళ్ళి బియ్యం జరుపుకుందాము. బియ్యం జరుపుకుంటే నాకు ఒక పని అనేది అయిపోయిద్ది. పండగ పని బియ్యం పిండి పట్టించుకొని వచ్చాను అనుకోండి, ఒక పని అనేది అయిపోయిద్ది నాకు. బియ్యం అవి చెరిగేసి క్యాన్కి పోసానండి. అయితే సాయంత్రం పూట మిల్లు దగ్గరికి అయితే వెళ్ళాము. అయితే ఇప్పుడు 2 క్యాన్లు ఉన్నాయి కదండి, ఆ 2 క్యాన్లు మా మరిది అయితే బండి మీద పెట్టుకొని ఇక్కడ మిల్లు దగ్గర అయితే పెట్టేశాడు. బియ్యం పిండి వేపించే కాడ పెట్టేశాడు. మేము వెళ్తే వాళ్ళు సాయంత్రం అమ్మ పొద్దుపోయింది కదా, రేపు పొద్దున్నే వేస్తామన్నారు. సర్లే అని చెప్పి మళ్ళీ తెల్లారండి. ఇక తెల్లారైతే 8:30 కల్లా ఇక్కడ పిండి వేసే మిల్లు దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక ఈ లోపల ఏరే వాళ్ళు అయితే పోసి ఇక కరెంటు పోయిందండి, ఆగిందనమాట మిషను. ఇక్కడ కరెంటు పోయింది, అందుకే ఇక్కడ వీడియో తీస్తున్నాను. ఇదేనండి పిండి వేసే మిల్లు అని చెప్పి, అంటే మిషను అని చెప్పి. ఇక ఇక్కడ వచ్చేసి 2 క్యాన్లు ఇయ్యానండి, మా ఈ 2 క్యాన్లు. ఏమో మాయి, ఇవి వచ్చేసి మా అమ్మ తోటకోళ్ళాలి అనమాట. ఈ 2 మా ఇద్దరివి.
అన్నం తీసుకొని కూర్చో కూర్చో అన్నం అనుకున్నావా టిఫిన్ చేసుకున్నావా? టిఫిన్ చేశాను, కోడిగుడ్లు పోయి మీద వేసాను. కోడిగుడ్లు రావట్లేదు మా పద్ధతి. 220 ఎంత చేసేది ఏముంది? దేనికి సుబాని అమ్ముతున్నాడుగా, సుబాన్ అన్న ఊళ్ళోకి రావట్లేదు. మనం ఆడ బావాలు కావాలి. ఇంటి దగ్గర కూడా ఉంటున్నాయి. ఇంటి దగ్గర కూడా ఉండి నేను తేలేదు. మా అబ్బాయి గారు ఇంట్లో ఉండి తెచ్చానండి. అవి కూడా ఇయ్యమ్మ. నేను ఫోన్ చెప్తున్నా వీడియో విమర్శకి ఇయ్యండమ్మా. ఈ లేదు మళ్ళీ చూస్తూ ఉంది. 5 కేజీలు మానడు. ఏ లెక్కలో 50 2 మానికలకి 50, ఈ 40 90 10 రూపాయలు ఎక్స్ట్రా వేసా 100. అదండి చూసారు కదా, పిండి అయితే పట్టించుకొచ్చాము. అయితే అక్కడ అమ్మమ్మ ఉంది కదండి, అమ్మమ్మేనండి పిండి వేసేది. అయితే ఎవరికి వాళ్ళంగా డబ్బులు ఇస్తున్నాం అనమాట. ఎందుకంటే మళ్ళీ మర్చిపోయిద్దామని చెప్పి పనిమాల లెక్క చెప్పి మరి డబ్బులు ఇచ్చేసి వచ్చాము. మళ్ళీ గుర్తుండాలి కదండి, అందుకని చెప్పి ఎవరి వాళ్ళకి విమర్శంగా ఇచ్చి ఈ పలాని ఇంత అని చెప్పి ఇచ్చి డబ్బులు వచ్చేసాము కదండి. పిండి అయితే వేయించుకొచ్చేసాను. ఇక నేను ఏం వండుతున్నాను ఏంటిది అనేది ఒక్కొక్క వీడియో మీకు షేర్ చేస్తూ ఉంటాను. మీ దాకా వస్తూ ఉంటాయి. మీ కామెంట్ల కోసం నేను ఎదురు చూస్తూ ఉంటానండి. ఇక అదండి, సంక్రాంతి పండగ అంటేనే ఇక పిండి వంటలు కదా. పిండి వంటలు అనేవి స్టార్ట్ చేయాలి. నేను స్టార్ట్ చేసి ఏం వండుతున్నాను ఏంటిదనేది మొత్తం మీకు షేర్ చేస్తానండి. ఇక అదండి, ఇంక ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా. మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి. మీ సపోర్ట్ వల్లే ఇక్కడ దాకా రాగలిగాను, వస్తూనే ఉంటాను. ఇక అదండి, అంతకుమించి ఇంకేం లేదు. మీ కామెంట్ల కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. మీరు కామెంట్ చేయండి. ఇక అదండి, బాయ్ అండి.